హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగానే ఉన్నాను. నాకు కాకపోతే నా గార్డెనింగ్లో కొన్ని బాగా డౌట్స్ ఉన్నాయి, అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను అనమాట. నా చూపించి ఆ డౌట్స్ అని మన యూట్యూబ్లో చాలామంది ఉన్నారు కదా, ఎంత బాగా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ నాకేమైనా ఐడియా ఇస్తారేమో, ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో అన్న ఆశతోని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూపిస్తా పదండి. నా గార్డెన్లో నాకు ఎందుకో సాటిస్ఫై కావట్లేదు నేను, అందుకని ఓకే వెళ్దాం పద. ఇదిగోండి నేను క్యాలీఫ్లవర్ పెట్టాను. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఒక 10 చెట్లు ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి ఇగో ఇంకా చూపిస్తారండి. ఇదిగోండి ఏవో టమాటాలు అవే పడ్డాయి, అవే మొలిసినాయి, బాగానే ఉన్నాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్ కూడా బాగానే ఉన్నాయి. ఇదిగోండి నిన్ననే అన్నీ కోసిన బాగానే ఒక 20 వరకు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక 10-15 చెట్లు పెట్టినా చిన్న చిన్నవన్నీ వస్తాయేమన్న ఆశతో పెట్టినా. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి. కానీ ఎందుకు ఇట్లా వచ్చినాయి? నేను బాగానే వేసిన ఎరువు అంటే ఎరువు ఏమి వేయలేదు, కానీ కాంపోస్ట్ ఒకటి వేసాను అనమాట, అంతే. అస్సలు సరిగ్గా రాలేదు. అట్లాగే ఇదొకటి స్టార్ ఫ్రూట్ పెట్టి 4 years 5 years అవుతుంది, ఇంతవరకు అసలు అదేం కాయట్లేదు. ఎందుకు కాయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అలాగే ఇదొకటి అవకాడో, ఇది తీసేద్దామని చూస్తున్నాను, ఎందుకంటే చెట్లకంతా నీడ అవుతుంది. అది ఎప్పుడైనా ఒక్క కాయన్న కాస్తుంది ఏమంటే ఎన్ని ఇయర్స్కి కాస్తుందో నాకు ఐడియా లేదు. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అట్లాగే ఇది నేను బ్లూబెర్రీ పెట్టాను. ఇది బ్లూబెర్రీ, దీంట్లో పూత ఎవ్రీ ఇయర్ ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయింది. పూత వస్తుంది పోతుంది, కాయలు మాత్రం రావట్లేదు అనమాట. ఇదిగోండి నా దవనం చెట్లు చూడండి ఎంత బాగున్నా, మరవం చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది యాలక్కాయ చెట్టు, మొన్న కొంచెం పూత వచ్చింది కానీ ఒక్క కాయ కూడా రాలేదు. మరి ఎప్పటికి వస్తుందో నాకైతే ఐడియా లేదు. చెట్టు చూడడానికి మాత్రం బాగుంది, కానీ మొన్ననే ఒక 1 week అయింది పూత వచ్చి పడిపోయింది, కానీ ఇంక మళ్ళీ ఏం రావట్లేదు. ఇదండి మా మామిడి చెట్టు, ఇది కల్పవృక్షం అనే చెప్పాలి నాకు ఈ సంవత్సరం అయితే. మళ్ళీ నిన్న కూడా కోయించాను. ఈసారి త్రూ అవుట్ ఇయర్ వచ్చినాయి. నేను అసలు ప్రిజర్వ్ చేసుకున్నది ఒక్కటి కూడా వాడాల్సిన పనే రాలేదు. ఎంతమందికి పంచానో ఈసారి త్రూ అవుట్ ఇయర్ పంచుతూనే ఉన్నాను నేను ఈ కాయలు. ఆ చెట్టు మరి నాకు వరం ఇచ్చిందో ఏమో నాకు తెలీదు. మీకు ఇదిగోండి పండు, మొన్న ఇట్లాగే ఒక పెద్ద పండు పడింది, కట్ చేసి తింటే అసలు ఎంత మధురంగా ఉందో అసలు నాకు అసలు అర్థం కాలేదు. ఈ సీజన్లో పళ్ళు చూడండి చెట్టుపై నుంచి రాలినట్లుంది, నేను చూసుకోలేదు. ఇదిగోండి మళ్ళీ కాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద, అందరి చెట్లు పూతనే వస్తున్నాయి. మరి నా చెట్టు మళ్ళీ ఇంత కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇట్లా ఇంత కాయలు కూడా. అది ఏమో మరి నాకు అర్థం కాలేదు. ఈ ఇయర్ అయితే మొత్తం త్రూ అవుట్ ఇయర్ అయితే నాకు బాగా కాయలు పండ్లు ఇచ్చింది. ఇదిగోండి ఇది సపోటా, కొంచెం అసలు ముందుండే తర్వాత వెనక తెచ్చి పెట్టిన తర్వాతనే కొద్దిగా కాయలు కనిపిస్తున్నాయి దీనికి. ఇది అరటి చెట్టు అండి, ఇది కూడా ఇంతవరకు పూత లేదు కాత లేదు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. వీటిని అన్నిటిని ఉంచేసేయాలా లేకపోతే కొట్టేసేయాలా అర్థం కావట్లేదు అనమాట. మీ అందరికీ చెప్తే మీరేమైనా సలహా ఇస్తారేమో. ఇంత పెద్ద చెట్లు కొట్టాలంటే ప్రాణం ఒప్పట్లేదు, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇదిగోండి ఇన్ని చెట్లు పెట్టినా అవి ఒక్కటి కూడా నాకు ఫలితం ఇవ్వట్లేదు. కానీ ఇది నేను మళ్ళీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అవే గింజలు పడుతున్నాయి, అవే మొలుస్తున్నాయి, అవే పూలు. ఇంకా ఈ తులసి చెట్లతో కూడా నాకు పిచ్చిలేస్తుంది. ఎన్ని తులసి చెట్లు అంటే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అన్నమాట.
ఈ మధ్యన బాగా విసుకొస్తుందండి, ఏవి సరిగ్గా కాయక చేయట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మీరు నాకు కొన్ని సలహాలు ఇస్తే ఇదేమైనా గార్డెన్ ఇంప్రూవ్ అయ్యేటట్లుంటే మీకు అందరికి చాలా థ్యాంక్స్. మాలీలను పిలవచ్చండి, ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ అన్నీ తెచ్చి కుమ్మరిస్తున్నారు. అట్లా వద్దు, ఆర్గానిక్గానే ఉంచుకుందామని నా ఐడియా. మీరందరూ ఏదో ఒకటి నాకు సొల్యూషన్ చెప్తారన్న ఆశతోనే ఉన్నాను. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.